నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో మరియు ఇన్స్టాగ్రామ్, నాట్ ఓన్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనం ఎలా గ్రో అవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. ఒక అమ్మాయిని మీకు ఒక పరిచయం లాగా చేయబోతున్నాను అనమాట. పరిచయం అంటే ఏం లేదు, ఆల్రెడీ అమ్మాయి యూట్యూబరే. షీఈస్ 13 years ఓల్డ్ గర్ల్. తన పేరు హర్నిద్ అనమాట. ఆమె యూట్యూబ్ ఛానల్ పేరు బీట్స్ విత్ హర్నిద్ అనమాట. అదే ఇంట్రొడక్షన్ చేయబోతున్నా. ఆమెని పరిచయం అంటే అక్కడ ఆమెను ఇక్కడికి తీసుకురావాలి హైదరాబాద్కి. ఆమె ఎక్కడో దుబాయ్లో ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేను ఆమె నుంచి చూసి చాలా ఇన్స్పైర్ అయినా. నేను ఒక చిన్న వీడియో డ్యాన్స్ వీడియో అప్లోడ్ చేస్తుంది, జస్ట్ అది వైరల్ అయిపోద్ది, అవుతుంది అంతే. ఇంకా అసలు తిరుగుండదు. ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఆమె గురించి మెయిన్గా చెప్పడానికి, సో తను 2022లో ఛానల్ స్టార్ట్ చేసింది. ఛానల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకి 5.47 మిలియన్ సబ్స్క్రైబర్లు. 5.47 మిలియన్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే చాలామంది ఫాలోవర్సే ఉన్నారు ఆమెకి. సో యూట్యూబ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో 2 వేస్లో నువ్వు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసుకుంటావు, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటావు, షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటావు. ఆమెకి నెలకి ఎంత వస్తుందో తెలుసా? నెలకి ఆ యూట్యూబ్ నుండి ఆమెకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ చెప్పాలా, ఆల్మోస్ట్ 5 lakhs to 20 lakhs వరకు వస్తుంది. 5 lakhs to 20 lakhs వరకు ఆమెకి యూట్యూబ్ నుండి ఎవ్రీ మంత్ ఆమెకి వస్తుంది. 4-5 చిన్న వీడియోలు తీసుకుంటుంది, ప్రశాంతంగా ఉండే ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఒక మంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటుంది, మంచిగా ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది, రిహార్సల్ చేసుకుంటుంది, మంచిగా చేసి ఎడిటింగ్ చేసి ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే యాడ్ చేసి వేసి యూట్యూబ్లో చక్కగా అప్లోడ్ చేస్తుంది. సరే ఇంకా అట్లా వైరల్ అయిపోద్ది, ఆమెకి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ గూగుల్లో ఆన్ చేసి చూస్తే ఆమెకి ఎంత వస్తుంది అని ఇన్కమ్ అని చూస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి 2 crores to 10 crores అంట. మన దగ్గర ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే జీవితాంతం బతకవచ్చు. ఊహించుకో, 10 crores. 10 crores నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, ఊహించుకో. అదే కంట్రా సోషల్ మీడియాని వాడుకోండ్రా, డబ్బులు సంపాదించండ్రా. ఇంకోటి, నువ్వు బాగా 4 years చదువుతావు, కాలేజ్లో చదువుతావు, ఓకే. చదివిన తర్వాత ఏదైనా స్కిల్స్ బిల్డప్ చేసుకుని కొట్టి ఒక పెద్ద మంచి జాబ్ కొట్టండి. లేదా నువ్వు మళ్ళీ 30,000కే పని చేస్తా, 40,000కే పని చేస్తా అంటే ఎప్పుడు నాయన అయ్యేది? జీవితాంతం ఈ స్టేటస్లో పెట్టుకుంటా ఉంటావా? వాళ్ళకి రిచ్ అయ్యేది. నేను కూడా ఒకరోజు అవుతా, ఐ విల్ బికమ్ వన్ డే. ఈరోజు నాది కాకపోవచ్చు. ఏందిరా నీ ఇంకా మారవా నువ్వు? స్టేటస్లు వర్కౌట్ అవ్వవు బ్రదర్. స్టేటస్లు పెట్టుకోవడం కాదు, నువ్వే ఒక స్టేటస్ అవ్వాలి. రా, నాకు బొంగు ఏం రాదు. నేను స్టార్ట్ చేసేసిన యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు 3 months ట్రైనింగ్లో ఉన్నా నేను మైక్రోసాఫ్ట్లో. ఓకే, 1 week అయింది నాకు. 1 week అయింది ఆ రూమ్లోనే ఉండా. ఫీవర్, అది హెల్త్ బాగాలేదురా. ఈ వెదర్ మారడం వల్ల మొత్తం దొబ్బింది హెల్త్. హైదరాబాద్లో సడన్గా ఈ వెదర్ ఏందో, ఈ చలి ఏందో, బయట అన్నీ మూసుకొని చదువు మీద ఫోకస్ చేయండి. అలానే ఒక సైడ్ ఇన్కమ్ లాగా సోర్స్ని పెట్టుకోండి. ఇప్పుడు నేను వారం రోజులు ఇక్కడ పడుకున్నా కదా రూమ్లోనే, వారం రోజులు శాలరీ కట్. అదే నీకు ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంటే, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఉంటే, నాకు ఈరోజు ఫీవర్ వచ్చింది, నేను ఆడికెళ్ళినా ఈడికెళ్ళినా సరదాగా అసలు ఏం బాగాలేదు, ఈ టాబ్లెట్ ఇచ్చిండు డాక్టర్, ఆ టాబ్లెట్ ఇచ్చిండు, 5 తిన్నామన్నాడు, 5 తినమన్నాడు, అది తిన్నా ఇది తిన్నా, అయిపోయి. ఇదే రీల్ కానీ ఇదే వీడియో కానీ నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తావు,
అక్కడ ఒక 1,00,000 వ్యూస్ వస్తాయో లేదా 10,000 వ్యూస్ వస్తాయో, ఇక్కడ ఒక ఎంతో కొంత వ్యూస్ వస్తాయి, అయిపోయాయి. నీ అకౌంట్లో 20,000 30,000 అమౌంట్ పడిందిరా తమ్ముడు. నువ్వు పడుకొనే ఉండవు, నీ అమౌంట్లోకి డబ్బులు వచ్చిందిరా. ఈ సోషల్ మీడియా ఆల్గారిథంని అర్థం చేసుకోండిరా రే. ఈ సోషల్ మీడియా ఆల్గారిథం నాకు ఎప్పుడు అర్థమైందంటే ఆల్మోస్ట్ నేను నా కాలేజ్ ఫస్ట్ ఇయర్లోనే అర్థమైందిరా. అర్థం చేసుకొని దీనిలో ఉన్న డెప్త్ని చూసి చదివి అనలైజ్ చేసి నేను వీడియోస్ తీయడానికి టైం లేక, ఒకసారి నేను సమయం దొరక్క తీసిన వీడియోస్ని అప్లోడ్ చేయక, ఎడిటింగ్ చేయక, ఎడిటింగ్ స్కిల్స్ లేక చాలా ఇబ్బంది పడినా బ్రదర్. ఇక నుంచి నేను తగ్గను, నేను ఆగను. సోషల్ మీడియాని ఏలడమే ఇక. రండి కొడదాం.